రాజధాని ప్రాంతంలో అభివృద్ధిలో భాగంగా వివిధ కంపెనీలు అనేక పనులు చేస్తున్నాయి. ఈ పనులు చేయటానికి వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులు వస్తున్నారు. ఈ విషయంపై అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు ఆయా గ్రామాల్లోని ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ప్రజలకు అవగాహన తెలిపేందుకు సిఆర్డీఏ అధికారులతో పాటు కంపెనీ ప్రతినిధులు బుధవారం మల్కాపురం, రాయపూడి, శాఖమూరు, నేలపాడు ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. తొలుత కంపెనీ ప్రతినిధులు మాట్లాడారు. అనంతరం గ్రామంలోని పెద్దలు, నాయకులు గ్రామాల్లో జరుగుతున్న ఇబ్బందులను గురించి సిఆర్డీఏ అధికారులకు తెలిపారు. ఇప్పటి నుండి అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు ప్రజలకు సౌకర్యాలు ఇబ్బందికరంగా జరిగితే ఆయా కంపెనీ ప్రతినిధులకు తెలియపరచమని వారి ఫోన్ నంబర్లు ఇచ్చారు. అనంతరం గ్రామ పెద్దలు ధనేకుల రామారావు మాట్లాడుతూ అభివృద్ధి జరిగేటప్పుడు ప్రజలు కూడా కంపెనీ ప్రతినిధులతో మమేకమై సమస్యలను సృష్టించకుండా పనులు చేయడానికి ఇరువురు కూడా సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ అధికారులు, పర్యావరణ స్పెషలిస్ట్ చైతన్య మరియు సుస్థిరత్వ నిపుణుడు రాఘవేంద్ర, గ్రామ పెద్దలు ఆర్దల సదాశివరావు, తలతోటి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. సో ఇక్కడ వచ్చేసి మేము N13 రోడ్ చేస్తున్నామండి. యాక్చువల్గా N13 రోడ్ ఇంకా స్టార్ట్ కాలేదు, ఫ్యూచర్లో స్టార్ట్ అవుతుంది. సో ఈ రోడ్డు స్టార్ట్ అయిన క్రమంలో మీకు కనుక గ్రామస్తులకు మా వెహికల్ మూవ్మెంట్ వల్ల కానివ్వండి, లేకపోతే వేరే సమస్యలు ఏమైనా వస్తే కనుక మేము మా ప్రాజెక్ట్ మేనేజర్ నెంబర్ ఇస్తాము. మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క సమస్యను తెలపవచ్చు. సో మా ప్రాజెక్ట్ మేనేజర్ పేరు వచ్చేసి సురేంద్ర బాబు గారు. ఆయన నెంబర్ ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్లో మనం భాగస్వామ్యంగా ఉంటూ రోడ్లు వేసినప్పుడు కానీ మిగతా కార్యక్రమాలు చేసినప్పుడు మన గ్రామంలో ఉండేటువంటి ఏదైనా ఇతర గ్రీనరీ కానీ పర్యావరణానికి ఇబ్బంది రాకుండా, అలాగే ట్రాఫిక్కి ఇబ్బంది రాకుండా కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. మనం ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మనం ప్రత్యేకంగా ఈరోజు మన కంపెనీ ద్వారా మన గ్రామంలో ఎవరైనా స్కిల్ యూత్ ఉంటే వారికి తప్పనిసరిగా అవకాశం కూడా కల్పిస్తారు. దానికి సంబంధించి మనకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తోలూరు నుంచి జాబ్ మేళా జరుగుతుంది. ఆ జాబ్ మేళా కూడా మన కంపెనీ పేరు వస్తున్నారండి. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే మనం కొద్దిగా ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు జనరల్గా లేబర్ వచ్చి లేబర్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. వారు వాళ్ళ ఉదయం సాయంత్రం పూట గ్రామాలకు వచ్చినప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ వల్ల కొన్ని అంచనాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. దానికి ప్రత్యేకంగా మనం హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా కొన్ని క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. టెస్టింగ్ క్యాంప్స్ అని కూడా ముందు కూడా మన గ్రామాల్లో హెల్త్ ఇన్స్పెక్టర్స్ కూడా కండక్ట్ చేస్తామండి. రెండోది ఏంటంటే ముఖ్యంగా మనము ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు ఏదైనా మీకు ఇబ్బందులు ఉన్నా, ఏదైనా సమస్య ఉన్నా కూడా నేను మా డైరెక్టర్ మనకు నెంబర్ ఇస్తాను, వారికి ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాను సార్. తారకారు వరప్రసాద్ గారు, DGM 9391878788 అండి. మన BSR క్యాంప్ 2 సార్లు చెప్పాము. 2 సార్లు చెప్తే మా ఇంజనీర్ పంపిస్తానన్నారు. ఇంతవరకు అధిగతి లేదు. ఇప్పుడు మీరు నెంబర్ ఇవ్వాలి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చారు కాబట్టి మేము నెంబర్ వేసుకుంటున్నాము, మేము చెప్తాం, ఇప్పుడు సాల్వ్ చేస్తామంటే ఇది అన్నీ నమ్మే మాటలు కాదండి. మాట చెప్తున్నాను అందుకే ఇప్పుడు మీరు నెంబర్ ఇస్తారు. నెంబర్ ఇస్తే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి ఆ పన్ను చూసేవాళ్ళు ఉంటారా? మీరు చెప్పండి. మేము నెంబర్ కూడా వేసుకోవాలి. అందుకనే ఇప్పుడు నేను చేశా, సురేష్ నెంబర్కి చేశా. 2 సార్లు చెప్పా ఈ నీళ్ళు ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పి మా నాడు ఫోన్ చేస్తే నాకు నేను ఫోన్ చేసి చెప్పాను 2 సార్లు. ఇదిగో మా అధికారులు పంపిస్తాను, ఇంజనీర్ పంపిస్తాను. ఆ వర్షం మరి ఆ నీళ్ళు ఎత్తువరకు ఇప్పుడు ఏదో రైతుల్లో పెట్టుకొని గండి కొట్టినా కూడా మళ్ళీ వాళ్ళు కాంట్రాక్ట్ పోయాం కాబట్టి మేము ఏదో నెంబర్లు ఇచ్చాము. వాళ్ళు తాత్కాలికంగా మేము ఏదో సంతోషపడటం, మీరేదో వరల్డ్ బ్యాంకింగ్ ఇవన్నీ చూపించుకోవడానికి ఇవన్నీ చేసే పనులు మాత్రం కుదరదండి. నేను అది కూడా చెప్తాను. పనులు మాత్రం నీట్గా ఉండాల్సిందే. మాకు ఇక్కడ సదుపాయాలన్నీ కూడా జాగ్రత్తగా మాతోటి సదుపాయాలు అవసరం ఉంటుంది. మీకు వచ్చిన కూలీలతో కూడా మేము కూడా కలిసిమెలిసి ఉండి పని చేయించుకోవడానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు వేరే ప్రదేశాల నుంచి చాలా దూరం నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళతో కలిసి పని చేయించుకోవాల్సిన పని మీకు ఎట్ట ఉందో మాకు కూడా అంతే ఉంటాం. కాకపోతే ఏంటంటే మీరు కనుక అజాగ్రత్త పాటిస్తే మాత్రం ఇక్కడ పనులు జరగబడతారు. సురేష్ కుమార్ అని చెప్పారు, ఎవరు రెస్పాన్స్ లేదు. ఇంకెవరు చెప్తారు? సంతకాలు పెడతారా ఏంటి అసలు? అప్పుడే ఎందుకు ఈ సంతకాలు ఏంటి అసలు? మన సమస్య ఏమి తీరిందండి? సంతకాలు పెట్టుకుని మనకి ఇక్కడ సిఆర్డీఏ పరిధిలో మన 29 గ్రామాల్లో జరుగుతున్నటువంటి వర్కుల మీద దానికి సంబంధించినటువంటి లోటుపాట్లు చెప్పడానికి ఇక్కడికి వచ్చిన అధికారులకి, ఇక్కడ సిఆర్డీ అధికారులకి, మరి రెవెన్యూ అధికారులకి అందరికీ, మరి నేలపాడు శాఖ గ్రామ ప్రజలకి, భూమి నుంచి రైతులందరికీ నమస్కారాలు.
తర్వాత మాట్లాడుతున్నానండి. మాట ఏంటంటే గ్రామాల్లో వాళ్ళు ఎక్కడి నుంచో దాదాపు 1500 కిలోమీటర్ల దూరం నుంచి కూడా మనకి వర్క్స్కి రావడం జరుగుతుంది. మరి ఊళ్ళలోనే ఉండటం, లేకపోతే వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసినటువంటి శిబిరాల్లో ఉండటం, ఇట్లా పనులు చేసుకుంటా పోతున్నారు. మరి ఈ కంపెనీ యాజమాన్యానికి కూడా వాళ్ళు ఒక ఎసెట్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే వాళ్ళు లేదు, మనం లేదు, మనకి పని లేదు. అది గుర్తుపెట్టుకొని మనం వాళ్ళతోటి సంఘీభావంగా ఉండటం నేర్చుకోవాలా, వాళ్ళు కూడా మనతోటి సంఘీభావంగా ఉండటం నేర్చుకోవాలా. రెండోది, ఏదైనా వాళ్ళు పొరపాటు చేసినా మనం ఏదైనా వాళ్ళ అథారిటీకి తెలియజేయటం, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేయటం, ఇటువంటివి చేయాలి. కానీ ఎందుకంటే నాతోటి వాళ్ళు కొంతమంది షేర్ చేశారు. అదే ఒరిస్సాలో అయితే పడుకున్నా ఉన్నటువంటి వాడిని తంటారండి, వాడు వచ్చి కాలుతో తంటారని చెప్తున్నారు. మేము బాగుండి ఒరిస్సా, మరి అదే పరిస్థితి. అట్లా దోసుకుంటారు, జేబులు డబ్బులు కూడా దోసుకుంటారు. అదే నయం బొంబాయి కానీ లేకపోతే బెంగళూరు కానీ మరి ఇక్కడ ఆంధ్ర అంటే కానీ వస్తామన్నారు. ఆ పేరు గుర్తులు పోకుండా మరి ఆ కంపెనీలు వచ్చేటట్టు మనం కంపెనీలు వాళ్ళ తారీఖు యజమాన్యానికి వాళ్ళు సహకరించేటట్టు మనం తోడ్పడాలా. తర్వాత ఇప్పుడు ఈ రహదారిలో ఎక్కువగా మనకి భూమి లేదు కాబట్టి అందరం ఈ పశువుల మీద పోవడం, ఇటువంటి వాటికి అన్నిటికీ అలవాటు పడడం తప్పు లేదు దానికి. కాబట్టి ఇన్నాళ్ళ నుంచి మనం జరుపుకున్నాం. కాకపోతే ఇప్పుడు కనీసం సాయంత్రం పూటకైనా మనకు గేదెలు ఎక్కడ ఉన్నాయి అనేది తోలుకుని ఇంటికి చేర్చుకుంటే మంచిది. ఎందుకంటే రాత్రిపూట వాటి వల్ల కొంతమంది ప్రాణాలు పోవడం జరుగుతుంది. అలాగే లారీలు యాక్సిడెంట్ అయ్యి గేదెలు చనిపోవడం జరుగుతుంది. ఈ కొంచెం మనం జాగ్రత్త తీసుకుని ప్రికాషనరీగా ముందు తీసుకుంటే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి, మనకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఈ విషయం కూడా బాగా గుర్తుపెట్టుకుని గ్రామంలో అందరూ మొన్న మధ్య కమిషనర్ గారికి కూడా నేను ఒక సూచన కూడా చేశాను. అవసరమైతే గ్రామాల్లో బందిదుడ్డు అనేది ఏర్పాటు చేయండి, కొంచెం కంట్రోల్ వస్తుందని చెప్పి కూడా చెప్పాను నేను. కాబట్టి అంత దాకా ఎందుకు మనం ప్రైవేట్ చేసుకుని మన గేదెలు మనం సాయంత్రానికి ఇంటికి వచ్చుకునేటట్టు ఏర్పాటు చేసుకుంటే మంచిది అనేది కూడా నా మనం చేస్తున్నాను.